హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వరాహి కుకింగ్ అండ్ DIY. ఈరోజు ఉత్తర కర్ణాటక గదగ్ స్టైల్ వంకాయ బజ్జీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని 1 కప్పు శనగపిండి, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, వాము, ఉప్పు, కొంచెం కారము, పసుపు, వంట సోడా కొంచెం వేసి అన్నీ చక్కగా కలుపుకోండి. అన్నీ కలిసేటట్టు, వాటర్ వేయొద్దు. ఒకసారి కలుపుకున్నాక అన్నీ దీంట్లో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు మనం ముందుగానే రెడీ పెట్టుకుంటాం కదా ఆయిల్ వేడవడానికి, సిమ్లో కొంచెం ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్లు వేడి ఆయిల్ వేసి ఇంకొకసారి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం నార్మల్ బజ్జీల పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేయొద్దు, పలసనైపోతే మళ్ళీ పిండి మనకి బజ్జీలకి అంటుకోదనమాట. ఇలా కలుపుకున్న తర్వాత ఒకే డైరెక్షన్కి ఒక 2 మినిట్స్ కలుపుకోండి. అప్పుడు బజ్జీ బాగా గుల్లగా వస్తుంది. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకుని వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, ఉప్పు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, ఆ మసాలాకు తగ్గట్టు ఉప్పు, కొత్తిమీర, చేతి నిండా కొత్తిమీర అండి, వేయించిన పల్లీలు ఒక 2 టేబుల్ స్పూన్లు, కొంచెం నిమ్మరసము. పల్లీలు మాత్రం ఆప్షన్ అండి, కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వంకాయని ఇలా నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. ఇది మాత్రం జాగ్రత్తగా చూడండి. ఒకసారి కట్ చేసినప్పుడు కింద భాగంలో కొంచెం అంతా కట్ చేయకూడదు, కొంచెం వదిలి కట్ చేయాలి. ఇదిగోండి ఇలా కట్ చేసుకుని అన్నీ వాటర్లో వేసుకోవాలి. ఉప్పు వేసిన వాటర్లో వేసుకోవాలన్నమాట. ఇది మాత్రం మిస్ అవ్వద్దు. అంతా కట్ చేసేస్తే మనకి లోపల మసాలా కూర్చోదన్నమాట. ఇలా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇవన్నీ ఉప్పు వాటర్లో వేసేసి పక్కన పెట్టేసుకోండి. ఉప్పు వాటర్లో వేస్తే మనకి వంకాయలు ఏమన్నా కండ్రు ఉంటే కనుక పోతుందన్నమాట. వాటర్లో నుంచి ఇలా తీసేసి మధ్యలో మనం ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా మసాలా పెట్టుకోవాలి. మసాలాలో కూడా ఏం వాటర్ యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేయకోకుండానే ఆ కొత్తిమీరలో ఉన్న తడి, కొంచెం నిమ్మరసం వేస్తాం కదా, అదే సరిపోతుంది. పల్లీలు కూడా కొంతమంది వేస్తారు కొంతమంది వేయరు, అది ఆప్షనల్. ఇదిగోండి ఇలా అన్నిట్లో ఇలా మసాలా స్టఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం నార్మల్ బజ్జీలు ఎలా వేస్తామో అలా డిప్ చేసి వేడి నూనెలో వేయడమేనమాట. వేసేటప్పుడు సిమ్లోనే ఉండాలి. మనం నూనె ఎప్పుడైనా ఫస్టే మనం పిండి కలుపుకునేటప్పుడే సిమ్లో పెట్టేసుకుంటే నూనె బాగా కాగుతుందనమాట. వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 పక్కల చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. హైలో పెడితే బజ్జీ మాడిపోతుంది. పచ్చిమిరపకాయ బజ్జీ అయితే హైలో పెట్టుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే లోపల వంకాయ కూడా చక్కగా కుక్ అవుతుంది. 2 పక్కల చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి చూసారా ఎంత బాగా పొంగినాయో. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకునేటప్పుడు మధ్యలోకి ఇలా కట్ చేసి, ఇదిగోండి వంకాయ కూడా ఎంత బాగా కుక్ అయిపోయింది చూడండి, మెత్తగా కట్ చేసి పైన కొంచెం నిమ్మరసం పిండి, గ్రీన్ చట్నీతో కానీ ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని కామెంట్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయడం మర్చిపోవద్దండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే అండి, బాయ్.